చీఫ్ జస్టిస్ గారు తాజాగా చేసినటువంటి ప్రసంగం బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు స్వేచ్ఛా స్వతంత్రాల విలువను మనకు గుర్తు చేస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ఏదైతే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఒకరి పట్ల ఒకరికి దేశం పట్ల ప్రజలకు ఉన్న బాధ్యతలను స్వతంత్ర దినోత్సవం గుర్తు చేస్తే మనకు స్వేచ్ఛ ఎంత విలువైందో పొరుగునున్న బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు స్పష్టంగా గుర్తు చేస్తున్నాయని చెప్పారు. ఇది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అక్కడ బంగ్లాదేశ్లో స్వేచ్ఛ కోసమా వాళ్ళందరూ కొట్టుకుంటుంది? స్వేచ్ఛ విచ్చలవిడితనం అయ్యి కదా, ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను భంగపరచడానికి కదా, హిందువుల స్వేచ్ఛను లాగేసుకోవడానికి కదా, మైనార్టీల స్వేచ్ఛను లాగేసుకోవడానికి కదా వాళ్ళు చేస్తున్నది. విచ్చలవిడి స్వేచ్ఛతో వాళ్ళు అనుభవిస్తూ మిగతా వాళ్ళ స్వేచ్ఛ లాగేసుకోవడానికి కదా. రెండోది, బంగ్లాదేశ్ గొడవలకు కారణం ఎవరు? కోర్టు ఇచ్చిన తీర్పు. ఏమిచ్చింది తీర్పు? రిజర్వేషన్లు పెట్టమని ఇచ్చింది. ఆ పెట్టిన రిజర్వేషన్ల కారణంగా ప్రజా ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు దాన్ని తగ్గించినా కూడా ప్రజలు న్యాయస్థానాలను అంగీకరించాల. స్వేచ్ఛాది విచ్చలవిడితనమా? తీర్పులను అంగీకరించలేదు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారో ఎవరికి అర్థం కాల.